సో మీరు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఈ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో? రఫ్లీ 2017లో స్టార్ట్ చేశాను. ట్రై చేయటం బేసిక్గా. ఓకే. సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని అప్పటిదాకా. దాన్ని క్విట్ మై జాబ్. మెల్లగా కొన్ని మంత్స్ బ్రేక్ తీసుకొని సివిల్ ఇంజనీర్గా చేస్తే బాగా నల్లబడిపోయి ఫుల్ సన్నబడిపోయాను అనమాట బాగా. ఓకే. ఎండకి ట్యాన్ అయిపోయి ఫుల్ బేసిక్గా. సో ఇంటికి వెళ్ళి 6 months బ్రేక్ తీసుకొని మంచిగా అన్నీ తిని కొంచెం లావ్ అయ్యి మళ్ళీ అప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ యాక్టింగ్ కోర్సెస్ చేసి కోర్సెస్ చేసిన తర్వాత యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ చేస్తూ మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాను. అలా చేస్తూ ఇవాళ విరాటపాలెం అని చెప్పి వెబ్ సిరీస్ చేశాను. కానీ మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, 4 years ఇంజనీరింగ్ చేశారు. ఆ టైంలో మీకు ఇలా ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన ఏంటి? అంటే చిన్నప్పటి నుంచే ఉందా, లేదంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక లేదు ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ అనే థాటా? అంతే, చిన్నప్పటి నుండి ఏం లేదు. చిన్నప్పటి నుండి యాక్చువల్లీ అంటే స్కూల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు, మాకు డ్రామాలు వాయించేవాళ్ళు, డ్యాన్సులు వేయించేవాళ్ళు, స్టేజ్ మీద రెగ్యులర్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఈజీ అయితే ఉంది, అలవాటు అయితే ఉంది. కానీ ఎప్పుడు దాని మీద కెరీర్ అనేది ఉంటుందని మనకి ఆ ఏజ్లో మాకేం తెలియదు కదా. నేను పెరిగిన సరౌండింగ్స్లో ఇంకా ఓన్లీ ఇంజనీరింగ్, డాక్టర్ అంతే. సో ఆ ఫ్లోలోనే వెళ్ళిపోయాను, ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను. చేస్తూ మెల్లగా అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ భూమి ఇదంతా స్టార్ట్ అయింది. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ అలవాటు ఉంది కాబట్టి ఇది ట్రై చేయొచ్చా, అసలు మనకి ఛాన్స్ ఉంటుందా అని చెప్పి మెల్లగా ఆలోచన స్టార్ట్ అయింది. సరే జస్ట్ ముందు అసలు వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. నేను డైరెక్ట్గా సినిమాలు అంటే ప్యాషన్ పిచ్ అనేవి రాలేదు. ముందు అసలు వర్క్ చూద్దాం, అసలు నాకు నచ్చుతుందా, ఎలా ఉంటుంది ఏంటని ట్రై చేశాను. షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేశాను బీటెక్లోనే. ఆ ప్రాసెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నచ్చింది నాకు. సో అలా చేస్తూ అలా స్టార్ట్ చేశాను అంతే. అంటే బేసిక్ ఒక థాట్ ఉంటుంది కదా, లైక్ ఐ నీడ్ టు యాక్ట్ అనేసి. ఆ మూమెంట్ నాకు అలాంటి బలమైన మూమెంట్ అంటే ఏం లేదండి యాక్చువల్లీ, నిజంగానే. లైక్ నాకు ఉండే ఇంట్రెస్ట్లో యాక్టింగ్ ఒక ఇంట్రెస్ట్ అంతే, దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో సివిల్ ఇంజనీరింగ్ కూడా నాకు నచ్చింది, ఆ జాబ్ కూడా నాకు నచ్చింది, ఆ జాబ్ చేసేటప్పుడు నచ్చింది నాకు. అది చేస్తూ యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ రెండు చేయలేకపోయాను ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో అలా జాబ్ అనేసి మెల్లగా ఇది ట్రై చేయడం స్టార్ట్ చేశాను. మెల్లగా ఇటు ఇంకా నచ్చింది ఉండే కొద్దీ, అండ్ ఇది చేస్తూ బతకగలనా అని డౌట్ ఉండేది. అది డౌన్ ద లైన్ మెల్లగా చేస్తూ ఆ నమ్మకం కూడా వచ్చింది. సో ఐ కంటిన్యూడ్ అంతే.